హాయ్ అందరికీ నమస్కారం. అమెరికా H1B వీసాల మీద ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. రూ. 1,35,000 ఉన్నదాన్ని ఏకంగా 88 లక్షలకు రుసుమును పెంచింది. అంటే H1B వీసా మీద వెళ్ళాలంటే సదరు కంపెనీ 88 లక్షల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక అమెరికాకు వలసలు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీని మీద చాలామంది చర్చలు చేస్తున్నారు. గత 2-3 రోజులుగా ఇండియాకు నష్టమని కొంతమంది, అమెరికాకు నష్టమని కొంతమంది రకరకాల వాదనలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చైనా అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి. చైనా కొత్తగా కే వీసా అనేది అమల్లోకి తీసుకురాబోతోంది. చైనా 2025 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ఈ వీసాను ప్రవేశపెట్టబోతోంది. వాస్తవానికి ఇవన్నీ కూడా H1B వీసాలు కూడా ఉద్దేశించింది ఏంటంటే స్టెమ్, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్లో నిపుణులైన ఎవరైనా ఉంటే వాళ్లను తమ దేశానికి పిలిపించుకోవటానికి ఉద్దేశించిందే H1B వీసా. కాకపోతే దాన్ని విరివిగా వాడేశారు, రకరకాలుగా దాని పేరు చెప్పి వాడేశారు. లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు ప్రతి ఏడాది వెళ్లే వాళ్ళలో 70% మంది ఈ H1B వీసాల మీదనే వెళుతూ ఉంటారు. అమెరికాలో H1B వీసాల మీద ఉండే వాళ్ళలో 70% మంది ఇండియన్సే ఉన్నారు, 12% మంది చైనా వాళ్ళు ఉన్నారు. ఇక ఇతరత్ర కంట్రీస్ వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. సో సింహభాగం H1B వీసాలు ఇండియా కోటాలోనే ఉన్నాయి. అటువంటప్పుడు ఇప్పుడైతే అమెరికా ఈ రకమైన నిర్ణయం తీసుకుందో ఇండియాకు ఒక శరాఘాతంగా మారింది అనటంలో సందేహం లేదు. అయితే దీనికి సంబంధించి నిపుణులు మరికొన్ని అంశాలు వెలుగులోకి తెస్తున్నారు. అదేంటంటే ఈ రకంగా చేయటం వల్ల అమెరికాకు కూడా చాలా నష్టం. ఇవాళ అమెరికా టెక్కీ కంపెనీల్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు అడ్వాన్స్డ్గా ముందుకు వెళుతుందంటే కారణం ఇక్కడి నుంచి మేధోవలస వెళ్ళిన మేధావుల కారణంగానే. చాలా కంపెనీలకు మనం చూస్తున్నాం, సత్యనాదెళ్ల కావచ్చు, సుందరే పిచాయ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెకీ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో 2 కంపెనీలు ఇండియా వాళ్ళను సీఈఓలుగా చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా మేధోశక్తి ఎంతో ప్రపంచానికి తెలుసు. ఆ మేధోశక్తిని వాడుకోవటానికి H1B వీసాల ద్వారా అమెరికా ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. వాళ్ళ కంపెనీలు చాలా గ్రో అయ్యాయి. ఇప్పుడు సడన్గా మాకు స్థానికంగా ఉద్యోగాలు లేవు అన్న ఒకే ఒక కారణం చూపి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటానికి చైనా ప్రయత్నం చేస్తోంది. చైనా ఏం చేస్తుంది, ఇప్పుడు కే వీసాలను ప్రవేశపెట్టింది. ఇది కూడా ఏంటంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటికల్ వీటిల్లో ఎవరైతే నిపుణులైన ఉద్యోగులు ఉంటారో వాళ్ళను తమ దేశానికి ఆహ్వానిస్తోంది. H1B వీసాల మీదేమో అటువైపు నుంచి ఒక ఇన్విటేషన్ ఉండాలి, కానీ ఇక్కడ ఇన్విటేషన్ కూడా లేకుండానే వాళ్ళు నేరుగా అక్కడికి చైనాకు వెళ్ళి ఉద్యోగం వెతుక్కునే అవకాశం, వెసులుబాటు చైనా కల్పిస్తోంది. అయితే అమెరికాకు చైనాకు చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాకు వెళ్ళినంత ఫ్యాన్సీగా చైనాకు వెళ్ళే అవకాశం లేదు. చైనాకు సంబంధించిన అక్కడ కల్చర్ కావచ్చు, రకరకాల వాళ్ళు తినే తిండి కావచ్చు, ఇవన్నీ కూడా చైనాలో అంత అమెరికాలో ఉన్నంత కంఫర్టబిలిటీ చైనాలో ఫీల్ అవ్వరు. కానీ మన కరెన్సీతో పోలిస్తే చైనా కరెన్సీ పెద్దగా ఉంటుంది. ₹12.44 ఇప్పుడు చైనా యాన్, ఒక యాను అక్కడ ₹12.44 ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కంటే ఎక్కువ సంపాదనే చైనాలో వస్తుంది, కాదనలేని సత్యం అది. కాకపోతే చైనాలో నేను అన్నట్టుగా కల్చరల్ డిఫరెన్సెస్ అమెరికాలో మింగిల్ అయినట్టుగా చైనాలో మింగిల్ అవ్వలేకపోవటం కారణం. అమెరికాలో కూడా కరెన్సీ వాల్యూ ₹88 అయితే ఇక్కడ ₹12 మాత్రమే. బట్ చైనా ఎంతవరకు ఆకర్షించగలదో చూడాలి. మరి అమెరికాకు వెళ్ళే మేధా వలసల్ని ఇటువైపు చైనా వైపు మళ్లించాలంటే చైనా కూడా పెద్ద ఎత్తున శాలరీలు ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా ఏదైతే ₹88 రూపంలో అమెరికా ఒక డాలర్ ₹88 కదా, కాబట్టి అక్కడ వచ్చే శాలరీలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా $60,000 నుంచి $60,000 నుంచి $1,00,000 వరకు యావరేజ్ శాలరీ ఉంది పర్ యానం అనమాట. US డాలర్లో చెప్తున్నాను నేను. సో అదే అమెరికా వాడు పనిచేయాలంటే $1,00,000 తక్కువ పనిచేయడు. కానీ ఇండియా వాడు వెళ్తే $60,000, $70,000, $80,000 కూడా పనిచేస్తాడు. సో ఆ కరెన్సీతో పోలిస్తే చైనా ఇచ్చే కరెన్సీ, చైనా ఇచ్చే జీతభత్యాలు కంపేర్ కావాల్సి ఉంటుంది. మరి అంత స్థాయిలో జీతాలు ఇస్తుందా చైనా అనేది ఒక పాయింట్ చూడాలి. అక్కడ కల్చర్కి మన వాళ్ళు అలవాటు పడగలుగుతారా అనేది ఒక్కటిసారి చూడాలి. అదే సమయంలో ఇక్కడ చైనా ఎందుకు ఇట్లా కే వీసాలు పెట్టి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందంటే దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చైనాలో యువశక్తి తగ్గిపోయింది. దాదాపుగా 69% మంది మాత్రమే పనిచేసే వ్యక్తులు ఉన్నారు అక్కడ. అంటే పని చేయగలిగిన శక్తి, వయసు ఉండేవాళ్ళు 69% ఉంటే భారతదేశంలో 73% ఉంది.
రాను రాను 69% నుంచి ఇంకా తగ్గిపోతా ఉంది చైనాలో పనిచేసే వాళ్ళ సంఖ్య. భారతదేశంలోనేమో 73% నుంచి ఇంకా పెరుగుతూ పోతోంది. ఈ పరిస్థితి 2040 వరకు ఉంటుంది. అందుకే చైనాలో పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని చెప్తున్నారు. దానికి పోటీగా ఇప్పుడు భారతదేశంలో కూడా చాలామంది చెప్తున్న మాట, మన చంద్రబాబు నాయుడు గారి నుంచి నరేంద్ర మోదీ వరకు చెప్తున్న మాట ఏంటంటే, పిల్లల్ని మీరు కూడా ఇక్కడ కూడా ఎక్కువ మంది మనం కనాలి, ఎందుకంటే యువశక్తి తగ్గిపోకూడదన్న ఉద్దేశంతో. సో చైనాకి ఇప్పుడు యువశక్తి తగ్గిపోతుంది, ముసలాళ్ళు ఎక్కువైపోతున్నారు, కుర్రాళ్ళు తక్కువైపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా నుంచి తీసుకురావాలి. రెండో అంశము, మన దగ్గర మేధో సంపత్తి బాగా ఉంది. మనం అంతర్జాతీయ సంస్థలతో కూడా డీల్ చేయగలుగుతాము. చక్కటి ఇంగ్లీష్ ఉంది. ఇవన్నీ కూడా చూస్తే కనుక చైనా కంటే అహెడ్ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన మేధో సంపత్తి వాళ్ళకు ఉపయోగపడుతుంది. మూడో అంశం, ప్రధానంగా చైనాలో ఒకవైపు పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నా ఉత్పత్తి చేసే కంపెనీలు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి కావలసిన మానవ వనరులు చైనాలో సరిపోవట్లేదు. సరిపోయినా దానికి సంబంధించిన ఆ స్థాయి మేధో సంపత్తి ఉన్నవాళ్ళు లేరు. అందుకోసం చైనా ఇవాళ భారతదేశం నుంచి ఆకర్షించడానికి అమెరికాకు ప్రత్యామ్నాయంగా కే వీసాలని ప్రవేశపెట్టింది. మరి ఈ కే వీసాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? అక్టోబర్ 1 నుంచి ప్రారంభం ఈ కే వీసాల పట్ల భారతీయులు ఎంతవరకు ఆసక్తి చూపుతారనేది మనం వేచి చూడాల్సిందే.